ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామునమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దైవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మాతన్నమామి కమలే కమలాహితాక్షే శ్రీవిష్ణుకమలవాసన విశ్వమాతః క్షీరోదజే కమలకోమలగర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. ప్రియ భగవద్వందన నమస్కారం. భగవంతుని గారు ఈరోజు మనం లక్ష్మీ సహస్రనామంలోని 9వ శ్లోకం. ప్రత్యంగిరా ధర వేల లోకమాత హరిప్రియా పార్వతీ పరమాదేవి బ్రహ్మ విద్యా ప్రధాయిని. 43వ నామం. ప్రత్యంగిరా. ఓం ప్రత్యంగిరాయై నమః. ఋగ్వేదములు గల ప్రత్యంగిరా సూక్త మంత్ర స్వరూపిణి లేక ఒకానొక దేవి శక్తి విశేషం. ఎర్రని వస్త్రం ధరించి సౌమ్యర కూర్చుని పుష్పమాలాంకృత అయి సర్వాభరణ భూషితై హీనోన్నత వస్త్రములు గలదై కపాలం చేత ధరించున్న దేవి లేక అంగిరో అధర్వ వేదరూపిణి. ప్రత్యంగరమును పేరూపిన ప్రత్యంగమునకు అన్నము నిచ్చు శక్తి నిచ్చు దేవత. ప్రత్యంగం రాతీతి ప్రత్యంగం ఇరాంధరాతీవా. గిరా అంటే అన్నం లేక ప్రతి ఆం ప్లస్ గిరా గిరా వేదవాకుతో భగవంతుని ప్రతిగూర్చి తెలుపునది. తదుపరి నామం ధర. ఓం ధరాయై నమః. 64వ గుణం. విశ్వం ధరాతీతి ధరా విశ్వమునకు ధరించున్నది. ధరా ధరిత్రి ధరణి అమర కోసం సమస్త ప్రాణులను స్థావర జంగములను ధరించు భూదేవి రూపిణి. ఏ బది పీఠముల గలది సమస్త పీఠముల గలది జ్ఞానార్ణవ గ్రంథవచనం. ధర్మ కూర్మాదిపో గిరౌ అని హైమ కోసం ధర్మనగా మందర పర్వతం ధరించిన కూర్మావతారమూర్తి శ్రీ మహావిష్ణువు. అట్టి విష్ణుపత్ని లేక కూర్మావతారమున పరదేవత ధరాత్రిశ్చేతి రాధాతును. అధరాని పదవిభాగం చేయవచ్చును. అప్పుడు మంచి అధరములు పెదవులు గలదని అర్థం. ప్రత్యంగిరా ప్లస్ అధరా. అధరాతీతి అధర అధనగా తర్వాత అని మంగళమని అర్థములు. అదనగా సాధన చతుష్టయం సంపత్యంతరం బ్రహ్మసూత్రంలోని ఈ శంకరాచార్య భగవత్ పాదవచనం. 1 శమ ధమ ఉపరతిములకు షట్క సంపత్తును. 2 నిత్యానిత్య వస్తు వివేకము. 3 ఇహముతార్థ ఫలభోగ విరాగము. 4 తీవ్ర ముముక్షత్వం అనగా ఈ 4 సాధనలు సంపాదించిన తర్వాత అవి స్థూలముగా అర్థము. ఆ తర్వాత మంగళమునిచ్చున్నది. మంగళానంతర కార్తస్న్యస్వదో అధ అమర కోసం మంగళం తర్వాత ఆరంభము. ప్రశ్న అంతయునని అర్థములు కలవు. ఇంకా సంశయం అధికారమని అర్థం. మేధిని వైజయంతి కోసములో తెలిపినవి. ఓంకారస్యాద శబ్దస్య దావతౌ బ్రహ్మణ పురా కంఠం భిత్వా వినీర్యాతో తస్మంగళాని కావుభౌ. ఓంకారము అధశబ్దము బ్రహ్మదేవుని కంఠములను వెలువడి ఉన్నవని కాన అవి మంగళప్రదములు. ఓంకారమును అకారం గీద సామలము ధకారం కలిసి అధ అను శబ్దం ఏర్పడింది. అకారం విష్ణు శుభులను చెప్పును. అకారణ అక్షరాణం అకారోస్మి. భగవద్గీత. అకార సర్వవర్ణాగ్ర్య ప్రకాశ పరమః శివ పరివస్య రహస్యం. అశబ్ద వాసుదేవే మేదిని కోసం. వాక్ గీహి అన్నం ధం చాందోగోపనిషత్. పృథివీం ధం అగ్నిహిదం ఋగ్వేదహం చాందోగోపనిషత్. ధం అనగా అన్నం, పృథ్వీ అగ్ని ఋగ్వేదం అని అర్థం. ప్లస్ ధం అధ 0 అట్టి అధను ఇచ్చున్నది కనుక లక్ష్మి అధరా అగును. అర్ధయితేతి అధ అర్ధాయాజ్ఞాచ యాజ్ఞాయామితి ధాతు అన్యేభ్య పీతి ఉషోధరాదిత్వాద్రలోప అని అమరస్వద 3:247. అర్ధయత అనే ధాతువునకు డా ప్రత్యయం వచ్చి అర్థ అయినది. రే లోపించగా అధశబ్దం ఏర్పడ. అర్థమనగా ధనం ప్రయోజనం పరమార్థమనే అర్థం. ఈ అర్థమును అధశబ్దములకు వర్తించు కనుక పరమాత్మను పరమేశ్వరుని కూర్చి తెలుపగలిగినది వేదమాత. అధ అని అర్థం. ఆ వేదలక్ష్మి లక్ష్మీదేవి. తదుపరి నామం 33 వేల. 65వ నామం వేల. ఓం వేలాయై నమః.
అభ్యంబు వికృతౌ వేళా కాలమర్యాదయోరపి అమర కోసం వేళాకాలే జలనిధే తీరా నీరా వికారయో అక్లిష్టమరణే రాగేసిని వారి బుధస్త్రయం వ్రతాని ప్రతాపని గంటు వేళాకాలే చ సీమాయాం యమాందే కూల వికారయో అక్లిష్టమరణే రాగే ఈశ్వరస్య భోజనం భోజనం సముద్రము పొంగుట కాలము మర్యాద అనాయాస మరణం ఉప్పెన చెలేల కట్ట తీరుము రాజభోజనము రాగవర్ధములు గలవు రాగాధములు ఎన్ని వరదలు వచ్చినా సముద్ర వలె తన మర్యాదను అతిక్రమించకుండా జగద్రక్షణ చేయగలదు లక్ష్మీదేవి కరుణాసాగర. తదుపరి నామం లోకమాత 66. ఓం లోకమాత్రే నమః. ఇందిరా లోకమాత మా రమామంగళదేవత అమల కోసం లోకములు పాలించు తల్లి జగన్మాత లోకములు నిర్మించినది సృష్టించిన లోకముల చే కొలవబడినది కనుక లోకమాత అని నామం. యస్మిన్ లోకా విహిత లోకినస్య ముండకోపనిషత్తు 2:2. దీని ప్రకారం లోక అనగా జనులు జీవులు వారిని పాలించునని అర్థం. అప్పుడు అలోకమనగా అలోకమాత అని పదవిభాగం చేయదు. అప్పుడు అలోకమనగా చూపు అలోక్య దర్శనం జీవతో అమల కోసం తన చూపుతోనే ప్రపంచ నిర్మాణం చేయగలదు పాలన చేయగలదు. తదుపరి నామం 67. హరిప్రియ. ఓం హరిప్రియాజై నమః. శ్రీహరి యొక్క ప్రియురాలు హరివలే ప్రియురాలు హరియే ప్రియుడు గలది. హరి రూపంలో ఉన్న ప్రియురాలు హరికి హరి వంటి ప్రియురాలని అర్థం. వేదపతి త్రయీమయం హరిప్రియాం స్వయం ప్రభాం గిరిం భజే భారతీ నిరుక్తం. తదుపరి నామం 68. పార్వతి. ఓం పార్వత్యై నమః. 68. పర్వతరాజు మహంతుని కుమార్తె పర్వతమును కుమార్తె పుత్రుడెట్లు అపర్ణ పార్వతీ దుర్గా అమర కోసం అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మ హిమాలయో నామ నఘాదిరాజ కుమారసంభవం. కాళిదాసు మహాకవి హిమాలయ పర్వతం దేవునిగా దర్శనం చూపాడు. అట్లు ఆ దేవుని పుత్రిగా మేనాదేవి జన్మించిన అందుచేత బంధువులంతా పార్వతి అనే పేరుతో పిలిచారు. తాం పార్వతీత్యాభి జనేన నామ్న బంధుప్రియాం బంధుజనో జుహావ కుమార సంభవం. 2. పర్వతరూపేణ తనోతిథి పర్వత తస్యం పార్వతి. పర్వములనగా విస్తరించున్న గ్రంథం పర్వతం. స్త్రీ పర్వతం శాంతి పర్వం అనే ప్రసిద్ధి కదా. పర్వమనగా అధ్యాయం. పర్వాణి సందేహ అస్యేతి పర్వతం అమర కోసం పర్వములనగా సందులు ఆ సందులు గలది పరత్వం.